ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ నాటకాల మీద అభిమానంతో వాళ్ళ ఏరియా వైజాగ్ ఏరియా పోయినప్పుడు చాలాసార్లు నాటకాలకి కలిసి ఆయన మన నాటకాలు చూసి యాక్టర్లను ప్రేమిస్తారు, కానీ ఈయన హార్మోనిస్టులని కూడా ప్రేమించే వ్యక్తి అనమాట. వైజాగ్ నుంచి ప్రత్యేకంగా వాళ్ళ అమ్మ ఇక్కడ మైలవరంలో ఫారెస్ట్ జాబ్ చేస్తుంది. అమ్మాయి దగ్గరికి వచ్చి ఇటు బొడ్డు వెంకటారం కలవాలని చెప్పేసి ప్రత్యేకంగా మా ఇంటికి వచ్చి నన్ను ఎంతో ఆనందం చేశారు. ఆ గురుగారికి సన్మానం చేస్తున్నాను నేను, ఆయన మా ఇంటికి వచ్చిన సందర్భంగా. థ్యాంక్ యూ సార్. మా తండ్రి గారితో పాటు నేను పౌరాణిక నాటకాలు చూడడానికి వెళ్ళేవాడిని. వారితో పాటు మా ఫాదరు యాక్టర్లతో పాటు మంచి మంచి హార్మోనిస్టుల పేర్లు కూడా చెప్తుండేవారు. ఆ పరంపరలో మన వెంకటరావు గారి పేరు, వెంకటరావు గారు చాలాసార్లు హుబ్లీ ఏరియా వచ్చారు. అయితే ఆ నాటకాల్లో చాలామంది తయారు చేసి వారిని చూద్దామని తప్పంతో ఎప్పటి నుంచి అనుకుంటున్నాం. ఈరోజు భగవంతుడు అవకాశం ఇచ్చాడు వారి ఇంటికి రావడం. వారి యొక్క ఇదంతా కూడా సపరేట్ ఒక మ్యూజియం లాగా ఉంది హాల్ అంతా కూడా. చాలా సంతోషం. ఆయన పడిన శ్రమకి ఒకవైపు ఉద్యోగం చేస్తూ రెండవ వైపు ఈ కళాశాల, ఇది జన్మాంతర పుణ్యఫలం. పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇది రాదు, ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు. పూర్వజన్మ సుకృతం అని వస్తుంది. ఎంతోమంది యాక్టర్లు, ముఖ్యంగా ప్రస్తుతం జూనియర్ డివి సుబ్బారావు గారు ఇప్పుడు మన రాష్ట్రంలో చాలా నాటకాలు ఆడుతున్నారు. ఆయన సీనియర్ డివి సుబ్బారావు గారు మొత్తం రాష్ట్రం అంతా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గురువుతులు లభించారు. ఆయన క్యాసెట్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మేము వింటూనే ఉంటున్నాము. ఎన్నిసార్లు వినాలనిపిస్తుంది. అంత స్పష్టంగా క్లారిటీ పైన మహానుభావుడు. అదే బాగా కంటిన్యూ చేస్తున్నాడు వాళ్ళ మనవాడు. ఆ మనవాడిని తయారు చేసిన ఆయన మన బొడ్డు వెంకటరావు గారు. అటువంటి హార్మోనిస్ట్ గారిని కలవడం అది చాలా సంతోషం. తదనుగుణంగా వారి కుటుంబం అందరూ కూడా వారి సంవత్సరం రిటైర్మెంట్ అవుతున్నారు. పిల్లలు, గ్రాండ్ సన్స్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలని అమ్మవారిని, భగవంతుని నమస్కారం చేస్తూ ఇంకా చాలామంది కొత్త వాళ్ళని తయారు చేయాలని నేను మనసా వాచ రమణ కోరుకుంటూ సెలవిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లా నాగిరెడ్డి కృష్ణమూర్తి, ఎస్సీ హెల్త్కెల్ ఈపీడీసీలో రిటైర్ అయ్యానండి 31 మేన. మా పాప గారికి వస్తే ఈ కళా ఇంట్రెస్ట్ మీద, మ్యూజిషియన్స్ మీద కూడా ఉన్న అభిమానంతో ప్రత్యేకంగా వారి ఇంటికి రావటం. నేను వారికి ఏం చేయలేదు, నేనేం యాక్టర్ ఏం కాదు, నేను ఓన్లీ శ్రవణమే, ఇది నేర్చుకుంటున్నాను ఖాళీ సమయంలో. బట్ వారు అభిమానంగా నన్ను సత్కరించారు. వారికి, వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ప్రారంభంలో ఉన్నాం, నాకు పాలగణపురం వేషాలు ఇప్పుడిప్పుడే నేర్పుతున్నారు. ఆ పరంపరలో పరమేశ్వరుడు ఈరోజు వారిని దర్శించే అదృష్టం కలగజేశాడు. మరి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. అది వైజాగ్ ఎక్కడ, తెనాలి ఎక్కడ, మీరు విమానం ఎక్కడ, తెనాలి ఎక్కడ, మీరు పెద్ద ఉద్యోగస్తులు, అమ్మాయి పెద్ద ఆఫీసరు, మీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్, మీ అబ్బాయి అల్లుడు గారేమో హైకోర్టులో ఎంప్లాయీ గారు, ఇంతమంది అభిమానంగా నేనేమన్నా హార్మోనిస్ట్ విద్య కష్టపడి నేర్చుకున్నాను, కష్టపడి నేర్పాను. దాన్ని పదిలం చేసుకోవాలి. ప్రతి నాటకానికి వెళ్ళినా కూడా మనం ఎంతవరకు మనం న్యాయం చేసాము, అందరు న్యాయం చేయాలి. మనం మన ఆనందం పొందుతుండాలి, వాళ్ళ ఆనందం చేయాలి. ఇలాంటి ప్రేక్షకులని మరి ముఖ్యంగా సత్యహరిశ్చంద్ర నాటకంలో మంచి మెసేజ్ ఉంది. చివరికి ఏంటేంటి వస్తే చెప్పాడు ఆయన. యశస్సు, సత్యము, ఇటువంటివి అన్నీ కూడా ఈరోజు ఏవైతే మన ప్రవచనాలు వింటున్నామో అవన్నీ కూడా అందులో నాటకంలో ఉన్నాయి. పూర్తి అందుకే ఇప్పటి వాళ్ళకి తెలియదు, కానీ ఒకసారి 50 ఏళ్ళు దాకా చూస్తే కుర్చీలు నేల మీద ఇసుకలో కూర్చొని తెల్లవారు నాటకాలు కాడ్సీన్ అయిపోతే తెల్లవారిపోయేది. అయినా చూసేవాళ్ళు ఓపికతో, యొక్క దీనమైపోయేవాళ్ళు. అది ఇంకా కొనసాగుతుంది. ఆదరణ ఏం తగ్గలేదు. ఇప్పటికీ గ్రామాల్లో ఏ ఉత్సవాలు జరిగినా పౌరాణిక నాటకాలు పెడుతున్నారు. కళ అజరామరమైనది అంటారు పెద్దలు, అది కంటిన్యూ అవ్వాలి. మరి వెంకటరావు గారు లాంటి నిష్ణాతులు అని చెప్పాలి. ఇంతమందిని తయారు చేసి ఉద్యోగం చేస్తూ ఇంకా చాలామంది తయారు చేయాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం.